నెక్స్ట్ గ్రీన్లాండ్. ఇది ఇప్పుడు దాకా నైజీరియా దాకా అన్ని అయిపోయినాయి. ఇప్పటి నుంచి వచ్చేవన్నీ ఇంకా అటాక్ చేయాల్సినవి ఆయన మనసులో ఉన్నాయి. అంటే ఆర్కిటిక్ రిసోర్సెస్ మీద స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. అంటే క్యూబా మీద ఆల్రెడీ స్టార్ట్ అయింది. గ్రిడ్ మీద, ఎలక్ట్రికల్ గ్రిడ్ మీద కొట్టారు. సో వీక్ పవర్ సిస్టమ్స్ ఉంది అక్కడ. సో దాని అనుగుణంగా పవర్ లేకుండా దాదాపుగా 2 రోజుల నుంచి వాళ్ళు చీకట్లోనే మగ్గుతున్నారు. సో రిజీమ్ చేంజ్ అనేది అది తొందరలో అక్కడ ఇది అయిపోయిన తర్వాత, ఇరాన్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆయన చూపు అంతా అక్కడ నెక్స్ట్ ఉంది. సో స్ట్రాటజిక్ ప్రెషర్ గవర్నెన్స్ మీద కానీ రీజనల్ అలైన్మెంట్ కన్సర్న్స్ ఇవన్నీ ఆయన కంట్రోల్లో పెట్టుకొని ఆయన పప్పెట్ ఎవరైతే ఉన్నారో అక్కడ పెట్టాలి. ఆయన చెప్పింది నడవాలి. సో దట్స్ ద మెయిన్ థింగ్. క్యూబాలో ఏం లేవు, కాకపోతే ఎక్కువ ఆయన అంతకు ముందు నుంచి కోపం ఉంది. 1979 నుంచి ఫిడెల్ కాస్ట్రో నుంచి కొంచెం కోపం ఉంది. సో అంటే నేషనలైజ్ చేశారు అన్నీ అని చెప్పి ఇది ఉంది. సో అందుకనే కోపం ఆయన మీద. దాని అనుగుణంగానే ఇప్పుడు ఆ రియాక్షన్ ఇప్పుడు కనపడుతోంది. తర్వాత కొలంబియా అంటే డ్రగ్ ట్రాఫికింగ్ ఎక్కువ ఉంది అక్కడ అన్నట్టు, రీజనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నాయని ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళని అటాక్ చేయడం, రిజీమ్ చేంజ్ చేయడం. నెక్స్ట్ మెక్సికో. డ్రగ్స్ ఎక్కువ యుఎస్లోకి వస్తున్నాయి, మెక్సికో నుంచే వస్తున్నాయి. అది కంట్రోల్ చేయాలి. డ్రగ్ యాక్టివిటీ, క్రాస్ బోర్డర్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి ఇవన్నీ. సో ఏదో ఒక కారణం చెప్పడం, ఆ కంట్రీ మీద అటాక్ చేయటం, రిజీమ్ చేంజ్ చేయటం. సో ఎంతవరకు నడుస్తుంది ఇది? ఇరాన్ ఒక రకంగా తెగ నరికింది అనుకోవచ్చు. ఒక రకంగా రిజీమ్ చేంజ్ అవ్వలేదు కదా. 21 days అయిపోయింది దాదాపుగా. సో ఈ వియత్నాము, ఆఫ్ఘనిస్తాన్లో ఏమైందో ఇప్పుడు ఇరాన్లో కూడా అదే అవుతుంది. సో వెనుదిరిగేటప్పుడు ఓడిపోయామన్న ఇబ్బంది, బాధ ఉన్నప్పుడు అసెట్స్ మీద ఇది చేస్తారు. అదే జరుగుతుంది ఇప్పుడు. అంటే అతి తొందరలోనే వార్ ఆగిపోవచ్చు అనేది తేటతెల్లం అవుతోంది.